ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి కేంద్ర సహకారాన్ని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు ఆర్థిక సహాయంతో పాటు విభజన హామీలపైన కేంద్ర మంత్రులతో చర్చించారు. నీతి ఆయోగ్ సీఈఓతోనూ బాబు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత ఫిక్కీ చైర్మన్, ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవరాల్గా ఈ రోజు మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలపై చర్చించారు, దీనికి సంబంధించి ఓవరాల్ రిపోర్ట్ ఏంటి? ప్రస్తుతము పిక్కి అశోక రోడ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో తను అయితే ఢిల్లీలో ఎవరెవరిని కలవాలనుకున్నారో అన్ని కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. నిన్న ఏ విధంగానైతే ప్రధానమంత్రితో పాటు మిగతా 6 కేంద్ర మంత్రులను నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ రోజు ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక పరిస్థితులు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ తో భేటీ అయి పలు అంశాలపైన దాదాపు గంట పాటు చర్చించారు. నీతి ఆయోగ్ సీఈఓతో కూడా ఈ రోజు భేటీ అయ్యారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఢిల్లీ టూర్ లో అంటే 2 రోజుల పాటు వీలైనంత వరకు అన్ని శాఖల నుంచి ఏ విధంగా ఆ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందబోతుంది, అంతేకాదు రానున్నటువంటి అంటే బడ్జెట్ ను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ బడ్జెట్ అంచనాలకు సంబంధించి కేంద్రం తరఫున ఎటువంటి చేయూత ఉండబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకునేందుకే చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన చేయూత ఇవ్వాలి అనే విషయాన్ని స్పష్టంగా కేంద్రం నుంచి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాలకు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏపీలో గ్రే హౌన్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేకంగా 385 కోట్లు కేంద్రం వెంటనే విడుదల చేయాలని, విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తుల పంపిణీని వెంటనే పూర్తి చేయాలి, ఏపీ జెన్కో తెలంగాణ డిస్కంల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి అటు హోంమంత్రి అమిత్ షాను కోరినట్టుగా తెలుస్తుంది. 2015 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు రోడ్లు రవాణా శాఖకు సంబంధించినటువంటి నితిన్ గడ్కరీతో కూడా ప్రత్యేకంగా నిన్న భేటీ అయినటువంటి చంద్రబాబు పలు హైవేలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి అభివృద్ధికి ఏ విధంగానైతే ఔటర్ రింగ్ రోడ్ కావాలంటున్నారో ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డును మరింత విస్తరించాలని, హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు మధ్య ఉన్నటువంటి కొన్ని విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేందుకే రేపు సాయంత్రం ప్రత్యేకంగా 2 ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నారు. ఆ భేటీ కంటే ముందే ఇప్పుడు ఢిల్లీలో అటు కేంద్ర హోంశాఖకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం ప్రకారం అమిత్ షాకి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించేందుకు మేము సమావేశం అవుతున్నాము, కేంద్రం తరపున సహకారం కూడా కావాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. సో ఫైనల్ గా తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కు బయలుదేరతారు. రేపు సాయంత్రం హైదరాబాద్ లో జరిగేటటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతారు. భోగి